హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను సండే వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయనేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక విషయం ఏమంటే, నిన్న రోహన్కి లాస్ట్ డే అనమాట స్కూలు. నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్లో నేను గుంత పొంగనాలు, దాంతోపాటు టమోటో కర్రీ ప్రిపేర్ చేశాను. అది వీడియో ఏం తీయలేదు, నేను అది మీతో షేర్ చేసుకోవట్లేదు. ఆఫ్టర్నూన్కి మా వారు చికెన్ తీసుకొచ్చారు. దాన్ని నేను బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. అవి ఎలా చేస్తానని మీకు చూపిస్తున్నాను. దాంతోపాటు నేను ఈరోజు దోసకాయ తెలుసు కదా మీకు, మస్క్ మిలాన్ అంటారు. దోసకాయతో నేను జ్యూస్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈరోజు వ్లాగ్ని ఫుల్గా చూసేద్దామా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నిన్న రోహన్ వాళ్ళ స్కూల్కి వెళ్ళానని. రోహన్కి రిపోర్ట్ కార్డ్ ఇస్తారనేసి నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను. ఇక్కడ రోహన్ వాళ్ళ స్కూల్లోనే ఈ వీడియో తీస్తున్నాను. తను కూడా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. రోహన్కి తన స్కూల్ అంటే చాలా ఇష్టము. రోజు చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ ప్లేయింగ్ యాక్టివిటీస్, కిడ్స్కి చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఆడుకోవడానికి. కాబట్టి తను చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాడు రోజు స్కూల్కి. ఇంకా రోహన్ వాళ్ళ స్కూల్ లోపల నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకి ప్లేయింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ బయటే ఉన్నాయి. క్లాస్ రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ లోపల చూపించాను కదా. ఇంకా రోహన్ వాళ్ళ స్కూల్ వచ్చేసి 4 ఫ్లోర్స్ ఉందన్నమాట. తర్వాత నేను ఇక్కడ రోహన్ది రిపోర్ట్ కార్డ్ చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా. లోపల ఫస్ట్ పేజ్లో వచ్చేసి తన ఇయరు, ఇంకా వర్కింగ్ డేసు, తను ఎన్ని రోజులు స్కూల్కి అటెండ్ అయ్యాడు, తన బర్త్డే, ఇంకా హైటు, వెయిట్, ఈ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది రోహన్ వాళ్ళ స్కూల్లో గ్రూప్ ఫోటో. ఇది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా రోహన్ ఎక్కడున్నాడు అనేసి? ఇక్కడ చూస్తున్నారు కదా, రోహన్ ఈ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ సర్కిల్ చేశాను కదా నేను. తర్వాత ఇది సమ్మర్ క్యాంప్ డీటెయిల్స్ అనమాట. ఈ ఏప్రిల్ మంత్ అంతా సమ్మర్ క్యాంప్ అనేసి కండక్ట్ చేస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిడ్స్ని జాయిన్ చేయించవచ్చు. తర్వాత ఇది రోహన్ది అసెస్మెంట్ రిపోర్ట్ కార్డ్ అనమాట. దీంట్లో కూడా తన రిపోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, తన నేము, ఇంకా డీటెయిల్స్, ఇంకా పర్సనల్ స్కిల్స్, ఫిజికల్ ఎబిలిటీ, ఇవన్నీ డీటెయిల్స్ తన గురించి ఇక్కడ రాసుంటారనమాట. తన పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంది, డెవలపింగ్ అనే చెప్పారు వాళ్ళ మిస్ కూడా. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రోహన్ ప్రోగ్రెస్ డీటెయిల్సే. ఇది వచ్చేసి వర్క్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేసి ఇక్కడ SDY ఇచ్చారు కదా, అంటే సెక్యూర్, డెవలపింగ్, ఎట్ టు డెవలప్ అని డీటెయిల్స్. చాలా వరకు సెక్యూర్డ్, డెవలపింగే ఉన్నాయి. ఏదో 1 or 2 మాత్రమే ఎట్ టు డెవలప్ అని ఉంది. రోహన్ చాలా యాక్టివ్గానే ఉంటాడు. తను ఎప్పుడు అన్ని యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఇవన్నీ ఇంకా అర్థమెటిక్ డీటెయిల్స్, ఇవి దాంతోపాటు కల్చరల్ సబ్జెక్ట్స్, ఇంకా ఫిజికల్ డెవలప్మెంటు, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ రోహన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. అదేమంటే, రోహన్ ఈజ్ ఏ కామన్ ఫ్రెండ్లీ చైల్డ్. హీ ఈజ్ జెంటిల్ అండ్ గెట్స్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్. హీ హ్యాస్ షోన్ ఏ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అనేసి ఇచ్చారు. ఇది టోటల్గా రోహన్ది రిపోర్ట్ కార్డ్ అనమాట. తర్వాత నేను ఈరోజు చికెన్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ చికెన్ని నేను సపరేట్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రైకి ఒక సపరేట్గా తీసుకుంటున్నాను, బోన్స్ లేకుండా లైట్గా అలాగా. తర్వాత ఫుల్గా బోన్స్ ఉండేవి, ఇలాంటివన్నీ నేను బిర్యానీకి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ నేను బిర్యానీకి కొంచెం తీసుకున్నాను, ఫ్రైకి వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే బిర్యానీకి ఎక్కువ ముక్కలు వేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత నేను ఇక్కడ రైస్ నానబెట్టి పెట్టాను కదా, ఇది అన్నం చేయడానికి రెడీ చేసి పెట్టాను. తర్వాత నేను బిర్యానీ చేసుకోవడానికి కొంచెం చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత సాల్ట్, పసుపు, ఇంకా నేను ఇక్కడ పెప్పర్ కూడా వేస్తున్నాను. దాని తర్వాత ఇది జీరా పౌడర్ అనమాట, జీలకర్ర పొడి. తర్వాత కారంతో పాటు లైట్గా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు, నిమ్మకాయ కూడా వేసి ఒక 1/2 hour లేదా 1 hour వరకు మ్యారినేట్ చేసి పెడతాను. బిర్యానీకి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసామంటే. ఈ విధంగా చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ముక్కలు కూడా చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటాయి. ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు అంతా ఇందులోకి ముక్కల్లోకి బాగా పడుతుంది కాబట్టి ముక్కలు కూడా టేస్టీగా ఉంటాయి. తర్వాత నేను ఈ విధంగా మూత పెట్టి 1/2 నుంచి 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తాను. తర్వాత నేను ఇక్కడ బియ్యం నానబెడుతున్నాను.
నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ ఎంత మెజర్మెంట్ తీసుకుంటామో దానికి 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ నేను 2 టైమ్స్ వాష్ చేసి పెట్టాను బియ్యంని. తర్వాత ఇందులో 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నానబెడుతున్నాను. తర్వాత నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేయడానికి కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోనే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చికెన్ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలను వేస్తున్నాను. ఫ్రైకి సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ముక్కలను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్నామంటే ఇందులో ఉడికేటప్పుడు బాగా కొంచెం నీళ్ళు ఊరుతుందనమాట. ఆ నీళ్ళంతా బాగా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ ముక్కల్లో నీరు ఊరి అంతా బాగా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఈ సైడ్ నేను బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ పెడుతున్నాను. ఈ చికెన్ ముక్కల్లోనే కారం ఇంకా ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కారం కుండే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దాంతోపాటు నేను పక్కన ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ తీసుకున్నాను బిర్యానీ ప్రిపేర్ చేయడానికి. ఈ కారం అంతా బాగా కలిసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఉడికిస్తున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ బిర్యానీకి ఇంకా చికెన్ ఫ్రై తిరగబోయడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. బిర్యానీకి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ నెయ్యి వేసిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాను. ఈ స్పైసెస్తో పాటు కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ స్పైసెస్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో జీడిపప్పులు కూడా వేసి వేయిస్తున్నాను. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, వీటితో పాటు ఆనియన్ ముక్కలు కూడా వెంటనే వేసేస్తాను. జస్ట్ 1 మినిట్ వరకు వేయించుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఆనియన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. తర్వాత ఇందులో నేను టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటో ముక్కలను కూడా బాగా వేయించే వరకు మగ్గించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పక్కనే ఇంకొక ప్యాన్ తీసుకొని చికెన్ ఫ్రైకి తిరగబోత వేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ స్పైసెస్, ఆనియన్ వేసేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, బిర్యానీకి టమోటాలు కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా అడుగున మాడిపోతుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ ఫ్రైకి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ ఇంకా టమోటో పేస్ట్ని ఇక్కడ వేస్తున్నాను. మీకు ఆల్రెడీ చికెన్ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి చూపించాను కదా, అదే ప్రాసెస్లో ఇప్పుడు ఫ్రై లాగా చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని టమోటో ముక్కలు వేయక ముందు కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత, లేదా టమోటాలు కూడా వేయించుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. దాంతోపాటు ఇప్పుడు నేను ఇందులో పుదీనా కూడా వేస్తున్నాను. ఈ పుదీనాను కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పుదీనా వేయగానే మగ్గినట్లు అవుతుందన్నమాట. ఇది వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చికెన్లోంచి వాటర్ కిందకి రిలీజ్ అయిందనమాట. ఈ వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయింది. దీనిలోను చికెన్ని ముందుగా ఉడికించుకున్నాను కదా, ఈ చికెన్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది.
తర్వాత నేను ఈ చికెన్ బిర్యానీకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అనమాట, రెడ్ కలరు. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుందన్నమాట బిర్యానీ చూడడానికి. తర్వాత ఇందులో నేను ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఆ నీరు కొన్ని వేస్తున్నాను. అది ఆల్రెడీ మెజర్మెంట్తో తీసుకున్నాను కదా, కాబట్టి ఆ వాటరే వేసుకున్నామంటే బిర్యానీ కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది. ఈ వాటర్ని వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రై కూడా రెడీ అవుతుంది. దాంతోపాటు నేను రసం పెట్టడానికి చింతపండు నానబెట్టాను. కొంచెం పాత చింతపండు, కొంచెం కొత్త చింతపండు, దాంతోపాటు టమోటాలు వేసి నానబెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై ఆల్రెడీ ఉడికిపోయిందనమాట. కొంచెం తేమ అంటే లిక్విడ్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి డ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసామంటే ఆఫ్ చేసిన తర్వాత ఇంకా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు నేను చికెన్ ఫ్రైని దించిపెట్టేస్తున్నాను. తర్వాత ఈ పాత్ర తీసుకొని ఇందులో రసం ప్రిపేర్ చేసుకుంటాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ కూడా ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఈ విధంగా 50% ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్తో కలిపి వేసుకోవాలి. నేను ఇక్కడ ఓపెన్ ప్యాన్లో తీసుకుంటున్నాను కాబట్టి 1:2 రేషియోలో వేసుకున్నాను వాటరు. ఒకవేళ ఎవరైనా కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 1:1.5 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ కానీ లేదా 1.35 కానీ తీసుకున్నారంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఉప్పు కారం టెస్ట్ చేస్తున్నాను. ఇందులో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. దాంతోపాటు కారం కోసం అనేసి ఇందులో కొంచెం పెప్పరు కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల నాకు ఈ టేస్ట్ అనేది సరిపోయింది అనిపించింది. ఈ విధంగా టేస్ట్ అంతా చెక్ చేసేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పైన మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టి ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. ఆ విధంగా ఉడికించుకోవడం వల్ల అడుగు మాడకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రసం కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ రసంని స్టవ్ నుంచి దించేసిన తర్వాత నేనేం చేస్తానంటే 2 పాత్రలు తీసుకున్నాను, రసంకి ఒకటి, చికెన్ ఫ్రైకి ఒకటి అనేసి. ఆ రెండింటిని లైట్గా వేడి చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పాత్రల్ని వేడి చేసుకొని ఇందులో కర్రీస్ ఏవైనా వేసి పెట్టుకున్నామంటే ఈ కర్రీస్ తొందరగా చెడిపోకుండా ఉంటాయి, అంటే పాడైపోకుండా ఉంటాయి. ముందుగా నేను రసం పోసుకోవడానికి ఒక పాత్ర వేడి చేసుకున్నాను. తర్వాత ఇది చికెన్ ఫ్రై వేసుకోవడానికి వేడి చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను రసము, చికెన్ ఫ్రై అన్నీ వేసి పెడతాను. తర్వాత నేను ఇక్కడ పెరుగు పచ్చడి అంటే రైతా ప్రిపేర్ చేసుకోవడానికి పెరుగు ఈ కప్లో పోసి పెట్టాను. తర్వాత ఈ పెరుగులోనే కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఆనియన్స్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఇంకా దాంతోపాటు సాల్ట్ కూడా వేసి అన్నీ బాగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోతుంది. ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో కుకుంబర్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కుకుంబర్ వేయడం వల్ల రైతా ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే చికెన్ బిర్యానీ ఆల్రెడీ ఉడికిపోయిందనమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా కరెక్ట్గా ఉడికిపోయింది, అడుగు కూడా మాడకుండా వచ్చిందనమాట. ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను, చివరిలో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. తర్వాత మిగిలిన పుదీనా, కొత్తిమీరను కూడా వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్లో నెయ్యి ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఉడికిందనమాట బియ్యము. బాస్మతి రైస్ కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నామంటే విడివిడిగా వస్తుందన్నమాట రైస్ అంతా కూడా. చికెన్ ముక్కలను కూడా నేను ఆల్రెడీ 50% వరకు ముందుగా ముక్కలు ఉడికించి తర్వాత బియ్యం వేసాను కాబట్టి కరెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈరోజు రైసు ఇవంతా మెనూ ఏమేమి ఉన్నాయనేసి. బిర్యానీ, దాంతోపాటు రైతా, ఇంకా మీకు ఆల్రెడీ చూపించాను కదా చికెన్ ఫ్రై. తర్వాత ఇక్కడ రైస్ ఉడికించేసాను, దాంతోపాటు ఇది రసము. తర్వాత మార్నింగ్ మిగిలిన గుంత పొంగనాలు, ఇంకా ఇడ్లీ, దాంతోపాటు టమోటో కర్రీ కూడా మార్నింగ్ చేసిందే.
ఇవన్నీ మాకు ఆఫ్టర్నూన్ మెనూకి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా రైతా. తర్వాత ఈవినింగ్ 3:30 to 4 ఆ టైంలో మేము ఈ దోసకాయతో జ్యూస్ చేసుకుని తాగామన్నమాట. రోహన్ కూడా తాగాడు. ఈ జ్యూస్ని ఎలా చేయాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైన కింద కొంచెం కొంచెం వరకు కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పీల్ తీస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా నైఫ్తో కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని రిమూవ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం మస్క్ మిలాన్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా కట్ చేసుకున్న మస్క్ మిలాన్ ముక్కల్ని జ్యూసర్లో వేసుకోవాలి, జ్యూస్ జార్లో. తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు ఆల్మండ్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను. ఈ మిల్క్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ గ్రైండ్ చేసుకోవాలి కదా. బాగా స్మూత్ పేస్ట్ అయిన తర్వాత మిగిలిన పాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకున్నాను కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే బాగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది మస్క్ మిలాను. ఒకవేళ మనం అన్ని పాలు పోసేసామంటే సరిగా క్రష్ అవ్వదన్నమాట, పీసెస్ పీసెస్ లాగా అలాగే ఉండిపోతాయి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు మొత్తం పోసేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 1 minute వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మస్క్ మిలాన్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక మస్క్ మిలాన్ని ఫుల్గా తీసుకున్నాను. దాంతోపాటు 200 ml వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. వాటితో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్, ఇవన్నీ వేయడం వల్ల నాకు 3 గ్లాసెస్ పైనే వచ్చింది జ్యూసు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగినట్లు వేసుకోండి. తర్వాత నేను ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. దాంతోపాటు ఆల్మండ్స్, ఈ కాజు ఉన్నాయి కదా, బాదం పప్పులు, జీడిపప్పులు, వీటితో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. ఎంతో టేస్టీగా ఇంకా కలర్ఫుల్గా ఉండే ఈ మస్క్ మిలాన్ జ్యూస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని నేను రోహన్కి తాగించబోతున్నాను. రోహన్, జ్యూస్ తీసుకో. 2 చేతులతో పట్టుకో. హోల్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. ఏంటి బాగుందా? ఏంటది? ఏం జ్యూసు తెలీదా? మస్క్ మిలాన్ జ్యూస్. బాగుందా? రోహన్ కూడా ఈ మిల్క్ షేక్ని తాగిన తర్వాత చాలా బాగుందని చెప్పాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కానీ ఇంత ఫుల్గా తాగడతాను, కొంచెమే తాగాడు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేశానో, దాంతోపాటు దోసకాయ జ్యూస్ కూడా, అంటే దోసకాయ మిల్క్ షేక్ని ఈరోజు ప్రిపేర్ చేశాను. అది రోహన్ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పాడు. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.